నువ్వు లోకికి మేకప్ వేస్తున్న విషయం నీకు తనకి తప్ప మూడో కంటికి ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు తన మేకప్ మెటీరియల్ ఎలా మారుస్తుందమ్మా? అదే కదా దీని గొప్ప. ఎవరు ఏమనుకున్నా దీనికి తెలిసిపోతుంది. ఎవరి మనసులో మాటైనా ఇది కనిపెట్టేస్తుంది. నా కూతురు మొహం అందవికారంగా మారిపోయి అది బాధపడేలా చేసింది. బాధ పెట్టాలి అనుకున్నదే అయితే ఎందుకు బాగు చేస్తుంది? మెప్పు కోసం, మీ అందరి ముందు గొప్ప కోసం, మన ఎవరి వల్ల కానిది అది సాధించింది అని అనిపించుకోవడం కోసం. అందుకే డాక్టర్ని పిలిస్తే ఏదో రాంగ్ మెటీరియల్ కలిపారని ఎక్కడ చెప్తారో, నిజాలు ఎక్కడ బయటపడతాయో అని, ఇదంతా చేసింది తనే అని అనుమానం ఎక్కడ వస్తుందో అని భయపడింది. ఆకుపసరు పూసి జాగ్రత్త పడింది. నువ్వు పొరపాటు పడుతున్నావు ప్రియా. పొరపాటు పడుతున్నది నేను కాదే, నా కూతురు. దానికి పసరు పూసి దాని మొహం తనకు తిరిగొచ్చేలా చేశావు. నువ్వు మంచిదానివి అని పొరపాటు పడుతుంది. కాని దాని మొహం అలా తయారవడానికి కారణం నువ్వే అని తెలిసి ఇప్పుడు బాధపడుతుంది. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మనే. నమ్మద్దు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. బీర్వా తాళాలు దీని దగ్గరే ఉన్నాయి. నీ ముందే ఇదే ఓపెన్ చేసింది. మేకప్ మెటీరియల్ బీర్వాలో ఎందుకుంది? అసలు వీటితో దీనికేం అవసరం ఉంది? ఇదేమన్నా బ్యూటీషియనా? ఎవరికైనా ఎప్పుడైనా మేకప్ వేసిందా? మరి ఈ మెటీరియల్ దీని బీర్వాలో ఎందుకుంది? నువ్వే తెచ్చిపెట్టుంటావు. అవును, నేనే ఈగలాగా దోమలాగా మారిపోయి ఈ మేకప్ మెటీరియల్ తెచ్చి మీ బీర్వాలో పెట్టేసి ఆ తాళం కన్నంలోంచి బయటకొచ్చేశా. ఇప్పుడు అర్థమైందా లోకేశ్వరి? మీ పెద్దమ్మ అసలు రంగేంటో? మా పెద్దమ్మ మంచిది అన్నావు. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఇంత రచ్చ చేస్తుంది కూడా అది తప్పుడుదని నిరూపించడానికి కాదే. నేను చేసిన మేకప్ వల్ల నీకు కష్టం కలగలేదని నీకు తెలియాలి. నన్ను నువ్వు అర్థం చేసుకోకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండవే. నువ్వు నా కన్న బిడ్డవి. ఏవే గీత, లోకేశ్వరి, నువ్వు మాట్లాడుకు డాడీ. ఒక్క రోజంతా నా మొహం అంతా మండిపోతుంటే ఎంత ఏడ్చానో నాకు తెలుసు. అందరూ నన్ను చూసి భయపడుతుంటే, నవ్వుతుంటే ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఆస్తి కోసం, నీ గొప్పల కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటావా? నువ్వు మనిషివా రాక్షసివా? వసే లోకి, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావే? గీతమ్మను పట్టుకుని రాక్షస్ అంటావా? అసలు తనెవరో తెలుసా నీకు? తనెవరో తెలుసా? నువ్వు మావయ్య అని తను. ఇద్దరు ఏంటి డ్రామాలు? తనెవరో చెప్పు. నాకేమవుతుందో చెప్పు. నిజంగా ఈ తప్పు చేయకపోతే నేను చేయలేదు అని గట్టిగా చెప్పేది కదా, వాదించేది కదా. అలా చేయకుండా మని మూతి పెట్టుకుని దిష్టి బొమ్మలో ఎందుకలా నుంచింది? ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత తెల్లమొహం వేయక ఇంకేం చేస్తుంది? నువ్వు మంచిదానివని నిన్ను కౌగలించుకున్నాను. అది తలుచుకుంటే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీకు ముద్దు పెట్టినందుకు నా పెదాల్ని కత్తెరతో కోసేసుకోవాలనిపిస్తుంది. లోకేశ్వరి, మా అమ్మ అలా అనద్దు. అమ్మా, ఆ పదానికి అర్థం తెలుసా తనకి? ఇంకెప్పుడు నువ్వు నా వంక చూడకు, నాతో మాట్లాడాలని ప్రయత్నించకు.
నువ్వు నాకు పెద్దమ్మవి కాదు, దయ్యానివి, శత్రువి. నువ్వు చెప్పింది కరెక్ట్ మమ్మీ. నేను దీని మాయలో పడిపోయాను. ఇంకా లైఫ్ లో ఎప్పటికీ దీన్ని నమ్మను, దీని దగ్గరికి వెళ్ళను. ప్రామిస్. పద. నేను చెప్పానా లేదా అమ్మా వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని? కానీ నువ్వు విన్నావా? ఎంత కష్టపడి మందు తయారు చేసావు, ఇంతమందిలో దోషిలా నిలబడ్డావు. నీకు అవసరమా అమ్మా? వదినా, దేవతను కూడా దెయ్యం నిరూపించి చూపించే మనుషులున్న ఈ ఇంట్లో నీ జాగ్రత్తలో నువ్వు ఉండకపోవటం నిజంగా నీ తప్పే వదినా. కన్నబిడ్డ దగ్గరయింది. అమ్మ అని పిలవకపోయినా పెద్దమ్మ అని పిలుస్తుంది. చాలా బాగుందన్నావు. నా గుండెలకు హత్తుకున్నాను, అది నన్ను ముద్దు పెట్టుకుంది అని మురిసిపోయావు. నీ కన్నబిడ్డను నీకు దూరం చేసిన ఆ దేవుడికి ఈ కాస్త సంతోషమైనా ఇవ్వడానికి ఇష్టం లేదనుకుంటానమ్మా, ఇష్టం లేదనుకుంటా. టైంకి క్యాచ్ చేసి ఆ గీత చేసిన మోసం బయట పెట్టి ఉండకపోతే నిజంగా అది మంచిదే అనుకునేదని మమ్మీ. అందుకే అంటారే పై మెరుగులను చూసి ఎవరిని నమ్మకూడదని. మేకప్లు వేసే వాళ్ళలో మంచివాళ్లు ఉంటారు, దేవునికి దండాలు పెట్టే వాళ్ళలో చెడ్డవాళ్లు ఉంటారు. నీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరే. అసలు నువ్వు మనిషివేనట్టే. మమ్మీని తిడతావేంటి? తనే చేసింది. అసలు చేసిందంతా ఇదేనమ్మా. మా వదిన దేవత. ఆహా, దేవత అయితే మరి నాకు వేసిన మేకప్ మెటీరియల్లో ఏవేవో ఎందుకు కలిపింది? కలిపింది మా వదిన కాదమ్మా, అలా కల్పించి చెప్పింది మీ మమ్మీ. నేను కల్పించి చెప్పడం ఏంటి? కళ్ల ముందు ఆధారాలు మీరే చూశారు కదా. అది నీ క్రియేషన్ అన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసే. 10 ఏళ్లగా నీతో కాపురం చేస్తున్నాను. నువ్వేంటో నాకు తెలీదా? మా వదినేంటో నాకు తెలీదా? మీ వదిన గారి గురించి నాకెందుకు తెలీదు? పెళ్ళయ్యి ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే అందరికీ వంగి వంగి దండాలు పెట్టి మంచిది అనిపించుకుంది. పెద్ద కోడలు అని పేరు పెట్టుకుని నాకు దక్కాల్సిన హారాన్ని దాని మెళ్ళ వేయించుకుంది. మావయ్య గారితో నేను మీ కూతురులాంటి దాన్ని, మీరు నాకు తండ్రిలాంటి వారు అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి బుట్టలో వేసుకొని ఆయన సపోర్టుతో సొంత అత్తని ఎలక్షన్లో ఓడించి ప్రెసిడెంట్ అయ్యింది. నా బీర్వాలో ఉన్న నగల్ని కొట్టేసి దాని కూతురు బ్యాగ్లో దాచింది. దొరికిపోయి పోలీసుల్ని పిలుస్తున్నావనేసరికి మళ్ళీ మీ అందరి సపోర్ట్తో ఆ మ్యాటర్ సైలెంట్ చేసి నా కూతుర్ని ఇరికించింది. ముందుగా బిడ్డని కనేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేసి మహారాణిలా ఊరేగాలనుకుంది. అది కుదరకపోయేసరికి ఆస్తికి వారసురాలైన నా బిడ్డ మీద కక్ష కట్టింది. ఎదిరించి సాధించలేక మావయ్యని మిమ్మల్నందర్నీ బుట్టలో వేసుకున్నట్టు దీన్ని కూడా బుట్టలో వేసుకొని తన వైపు తిప్పుకోవాలని చూసింది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేసరికి తెల్లమొహం వేసుకొని నుంచుంది. సాక్ష్యాలు కళ్ళ ముందున్నా అది చేయలేదు, నువ్వే చేసావని మాట్లాడుతున్నావంటే అది మీకేదో మందు పెట్టింది. ఆ మత్తులో పడి అది అనేసరికి ఓ మోజు చూపించేస్తున్నారు.
నన్ను కొడతారా? కొట్టడం కాదే, నువ్వు కూసిన కోతకి నరికి పారేయాలి నేను. మా వదిన నాకు మందు పెట్టిందా? అప్పుడంటే నాకు ఛీ! ఒక తల్లి బిడ్డను కలిపి ఆ మాట అనడానికి నువ్వు మనిషివా పశువా? ఎక్కడ నీ కూతురు మా వదినకి దగ్గరైపోతుందన్న కక్షతో ఇదంతా చేసి తిరిగి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా? మళ్ళీ ఇలాంటి కూతలు కూసావంటే డాడీ, అమ్మని కొడతావేంటి? కొడతారే, ఎందుకు కొట్టరు? ఈ మగాళ్ళకి లోకువగా దొరికేది పెళ్ళమేగా. ఊరందర్నీ నమ్ముతారు గాని కట్టుకున్న పెళ్ళాన్ని మాత్రం నమ్మరు ఈ మగజాతి. అయినా నాకిదేం కొత్త కాదే. ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కించి పంపించడం, ఈయనొచ్చి నా మీద ఎగరడం, నన్నిలా చిత్రహింసలు పెట్టడం ఈయన కలవాటే. అంతా నా కర్మ. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకెలా జరగాల్సిందే. పిల్లల మనసులు పాడు చేయడం కాకపోతే ఏంటే ఈ మాటలు? ఆహా, పిల్లల ముందు కొడితే తప్పులేదు కాని నేనొక మాట అంటే తప్పొచ్చిందా? ఇంకా చెప్తాను. ఆ గీత కారణంగా నేను ఎంత నష్టపోయానో చెప్తాను. దాని గొప్పల కోసం, అది మంచిది అనిపించుకోవడం కోసం నన్ను ఎన్నిసార్లు ఏడిపించిందో, ఎంత కన్నీరు పెట్టించిందో అంతా చెప్తాను. నీకు ఎన్ని చెప్పినా బుద్ధి రాదే. నీతో మాట్లాడి టైం వేస్ట్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మా వదిన జోలికొస్తే నువ్వు పెళ్ళవని కూడా చూడను. పొలం పనులు చేసి రాటు తెలియని శరీరం, ఈ చేతులకి మట్టి పిసకడమే తెలుసు. నీ పీక పిసికే పరిస్థితి తెచ్చుకోకు. ఏడవద్దు మమ్మీ. చూసావు కదే, ఆ గీత వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో. నువ్వు పుట్టక ముందు ఇంతకన్నా ఎక్కువ ఏడిపించింది. అలాంటి దాన్ని ఊరికే వదిలికూడదు మమ్మీ. ఇంతకి 10 ఏడిపించాలి. ఇస్తాను. ఏడిపించడం కాదే, వేధిస్తాను. దాన్ని అడుగడుగునా సాధిస్తాను. మేకప్ మెటీరియల్ ఆ గీత రూంలో పెట్టి నిన్ను దానికి దగ్గర కాకుండా చేశాను. నా దగ్గర అప్పు తీసుకుని సంతకాలు పెట్టించిన బాండ్ పేపర్స్ని అడ్డు పెట్టుకుని దాన్ని ఒక ఆట ఆడుకుంటాను. అడుగడుగునా అడ్డుపడతాను. రామ్ గీతల మధ్య గొడవలు పెడతాను. నా భర్త నా చెంపలు వాయించినట్టు రామ్ దాని చెంపలు వాయించేలా చేస్తాను. దాని కాపురాన్ని అస్తవ్యస్తం చేస్తాను. దానికి మనశ్శాంతి అనే మాట వినపడకుండా చేస్తాను. ఏమండి, ఏమండోయ్, ఏంటి? భోజనం తీసుకొచ్చాను, రండి. వస్తున్నా. ఏంటండి, క్యారేజ్ తేవడం ఆలస్యమైందని నేను హడావుడి పడుతూ వస్తే రమ్మంటే రావడం లేదు, ఆకలేయడం లేదా? లేదు గుండు, ఏ? నేను ఈ పంటను చూస్తుంటే సంతోషం తప్ప ఆకలే లేదు. ఎప్పుడైనా నాన్న పొలానికి తీసుకొస్తే దూరంగా గట్టు మీదే నిలబడి చూసేవాణ్ణి. మా నాన్న పొలాన్ని చూస్తూ పైరును అలా తాకుతూ మురిసిపోతుంటే ఏంటినా అనుకునేవాణ్ణి. ఆ రోజు ఆయన పొందిన అనుభూతి ఏంటో ఈరోజు నాకు అర్థమైంది. దాన్ని నేను అనుభవించాను కదా. కన్నబిడ్డ పెరిగి పెద్దవాడై చేతికి అందొస్తే ఒక తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ చేతులతో నేను దుక్కిదున్ని
వేసిన పంట ఈరోజు కోతకొస్తే అంతే ఆనందంగా అనిపిస్తుంది. మట్టితో అనుబంధం పెంచుకోగలిగితే కలిగే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? అవును. ఫ్యాషన్ డిజైనర్గా మీరు గెలిచినప్పుడు కూడా మీ కళ్ళల్లో ఇంత ఆనందం, మీ మనసులో ఇంత తృప్తి లేదు కదా? దీంతో పోలిస్తే అది తక్కువే. అయితే మనం ఎప్పటికీ ఇలాగే ఇక్కడే ఉండిపోదామా? ఏంటి నువ్వు? అమ్మా, నేనేదో అంటే పర్మనెంట్గా ఎక్కడ ఉంచేద్దాం అనుకున్నావా? మరి ఫీలింగ్ వచ్చిందంటున్నారు కదా. సిటీలో ఫామ్ హౌస్ పెట్టుకున్నా ఈ ఫీల్ అనుభవించవచ్చు. ఫామ్ హౌస్ పొలాలు లేని వాళ్ళకి, మనకి ఇన్ని పొలాలున్నాయి కదండి. ఎన్ని పొలాలున్నా మంది 20%. కరెక్ట్గా చెప్పావు రామ్. అవును రామ్, ఏంటి పంట బాగా పండినట్టుంది? అవును ప్రియా. కోతలెప్పుడో? ఇంకా 2 రోజుల్లో కోసేయాలి. కోయడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నిజమే మాట్లాడుతున్నాను. 2 రోజుల్లో కొయ్యకపోతే పాడైపోతుంది ప్రియా. పోనీ సై, వాళ్ళ పంట వాళ్ళు కోసుకుంటానంటే నీ పెత్తనం ఏంటే? వాళ్ళ పంట అవును, ఇది మా 20%కి వచ్చిన పొలమే కదా. ఇంకా మీకు 20% ఆస్తి ఉందనుకుంటున్నారా? వండకి ఎక్కడికి పోతుంది? తీసుకున్న అప్పులు తీర్చకపోతే ఇప్పుడే పోతుంది. నువ్వు నా దగ్గర అప్పు చేసావు, దానికి బదులుగా ఈ పంట నాది. అదేంటి, వడ్డీ ఇస్తానని చెప్పాను కదా. నాకు వడ్డీతో పాటు అసలు కూడా కావాలి. అది ఇప్పుడే కావాలి. ఇప్పుడా? ఇవ్వలేను అంటే పంట వదిలేసుకోండి. ప్రియా, నీకేమైనా పిచ్చి పట్టిందా? స్పృహలో ఉన్నాను కాబట్టి జాగ్రత్త పడుతున్నాను. నా డబ్బులు కావాలని అడుగుతున్నాను. ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎలా ఇవ్వగలం ప్రియా? అదంతా నాకు తెలీదు. అయితే డబ్బులు ఇవ్వండి, లేదంటే పంట వదిలేసుకోండి. వాళ్ళు కుదరదంటే కోర్టుకి వెళ్తాను. కోర్టుగా? నీకు మతేవరా? ఆప్తావా? అప్పిచ్చింది నేను, తీసుకున్నది వాళ్ళు. డిస్కషన్ మా మధ్యలోనే ఉండాలి. చెప్పండి, వెళ్ళమంటారా కోర్టుకి? ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఆ రోజు ప్రియ దగ్గర అప్పు చేశాను అంటే వెంటనే తిరిగి ఇచ్చామని ఎందుకు చెప్పాను? ఇప్పుడు అర్థమవుతుందా? విన్నావుగా, కోర్టు అంట. నువ్వు వచ్చి నా బతుకుని రోడ్ల పాలు చేశావు. ఇప్పుడు నువ్వు చేసిన అప్పు నా కుటుంబ గౌరవాన్ని కోర్టు బోన్లో నిలబెడుతుంది. ఇప్పటినుంచైనా నీ సొంత తెలివితేటలు మానే. మమ్మల్ని ఉద్ధరించాలన్న ప్రయత్నాలు ఆపు. చూడు ప్రియా, అప్పు తీసుకున్న తనే అయినా తన భర్తగా ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత నాది. నీ అప్పు చెల్లించుకోవడానికి ఈ పంటే తీసుకుంటావో, లేక మాకున్న ఆస్తి రాసి చేయమంటావో, అసలు మమ్మల్ని ఊళ్ళోనే ఉండొద్దని ఆజ్ఞాపిస్తావో నీ ఇష్టం. నీకు నచ్చినట్టు చేసుకో. అంతేగాని దయచేసి నా కుటుంబ గౌరవాన్ని బజార్న పెట్టి వేలం వేయకు. రే రామ్, ఏమండి ఏమండి, నువ్వు మనిషివి కాదే, మనుషుల రక్తం తాగే రాక్షసివి.
ఏరా రాము, పొలానికి వెళ్తున్నాను, వచ్చేసేవట్రా? రేయ్ నిన్నేరా? ఏమైందిరా నీకు? మాట కూడా మాట్లాడలేదు. రాము రాము, తాతయ్య నానంత కోపంగా ఉన్నారు, ఏమైంది? అదే తెలియడం లేదమ్మా. ఏమండి ఏమండి గీత, ఇద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? వాడంత కోపంగా ఉన్నాడు. నాన్నని పక్క తోస్తారమ్మా. చెప్పు తల్లి, ఏం జరిగింది? నువ్వు నా దగ్గర అప్పు చేశావు, దానికి బదులుగా ఈ పంట నాది. కోర్టుకి వెళ్తాను. ప్రియా అంత పని చేసిందా? ఏమ్మా ప్రియా, ఏంటమ్మా నీ ప్రాబ్లం? ప్రాబ్లం మాది కాదు, వాళ్ళది. ఏంట్రా, ఏం జరుగుతుందిరా అసలు? అందరూ కుటుంబ సభ్యులమా లేక శత్రువులమా? ఏంటండి, అప్పు తీసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉండదా? మేమడిగితే తప్పొచ్చిందా? అడగడమా? నువ్వు చేసిన పనిని అడగడం అనరే, దౌర్జన్యం చేయడం అంటారు. అవకాశం చూసుకుని ఎదుటి వాళ్ళని హింసించడం అంటారు. మీరేవైనా అనుకోండి, నాకు డబ్బులు కావాలి. నేనేమి ఇవ్వనని చెప్పడం లేదు, ఇవ్వలేను అని చెప్పడం లేదు కదా ప్రియా. అయితే ఇవ్వు.